ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 1 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 20-21 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24 నుండి 48 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడు మరొక నూతన మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. గడిచిన నెలంతా కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఆశీర్వాదాలని మీరు అనుభవించారు కదూ. గడిచిన మాసము కంటే ఈ మాసంలో దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప మీ ఎడల విశేషముగా ఆయన అత్యధికమైన స్థాయిలో మీకు బయలుపరచబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దినములు గడుచుచుండగా ఆయన కార్యములు నూతనపరచబడతాయి. మీ ఎడల దేవుడు తన కార్యములని నూతనపరచగోరుచున్నాడు. అవును, మీరెంత మాత్రం దిగులు చెందవద్దు, మీరెంత మాత్రం అధైర్యపడవద్దు. ఈ దినమున దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ నెలంతా కూడా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబగుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జూలై మాసంలో దేవుడు బలమైన కార్యాలు మీకు జరిగించబోతున్నారు. అంతేకాదు, ఆయన మిమ్మల్ని నడిపించి ఏ మార్గములో మీరు వెళ్ళవలెనో ఆయన మీ చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్షామకాలమున ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలు బలపరచాలని ఇష్టపడుతున్నాడు. మీరు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉంటారని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని మీరు ముందు కదలండి. మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో, ఏ పని మీరు చేయాలని తలంచుచున్నారో దేవుని చేతులకి మీరు అప్పగించుకోండి. తప్పకుండా దేవుడు సరి అయిన త్రోవలో మిమ్మల్ని నడిపిస్తారు. మీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తారు. మేలు కలుగునట్లుగా ఆయన మిమ్మల్ని నడిపించి మీకు విజయాన్ని దయచేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటారా? ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారా? దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడనాడక విజయ తీరాలలో మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు మేలు చేసే దేవుని హస్తం ముందుకి కదులుతుండగా మీరు ధైర్యం తెచ్చుకొని ఆయన ఆలోచన చొప్పున మీరు ముందుకు కదలండి. నిశ్చయముగా దేవుడు ఈ జూలై మాసంలో బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మీకు చేయబోతున్నాడు. వాటిని మీ కన్నులతో మీరు చూస్తారు. మీ యొక్క అపజయం విజయముగా మారబోతుంది. మీ కన్నీరు నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాయి. ఉబుకుచుండు నీటి ఓటలు దేవుడు మీకు వాగ్దానంగా చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. మీకు తన వాగ్దానాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కృప సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రియుల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులను ఒక్కసారి దర్శించండి, దీవించండి ప్రభువా, బలపరచండి, లేవనెత్తండి, అద్భుతాలు చేయండి. యెషయా గ్రంథం 58:11 వారి పట్ల నెరవేర్చండి. ఈ జూలై మాసంలో వారు అనేకమైన అద్భుతాలు పొందడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. చక్కని త్రోవలు నడిపించండి.
ప్రతి గలిబిలిని యేసు నామములో కొట్టివేస్తున్నాను. పూర్ణమైన విడుదల వారికి ప్రకటిస్తున్నాను. అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యములు జరిగించి వారిని సంతోషభరితులుగా మార్చుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.